నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. దివ్యాంగులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు తగదన్న చిన్న శ్రేణు. వారి పెన్షన్ల రద్దుపై వైసీపీ పోరాడుతుందని హామీ. ఘనంగా టంగుటూరి 154వ జయంతి వేడుకలు. రైతుల అభివృద్ధి కోసం పాటుపడిన టంగుటూరిని ఆదర్శంగా తీసుకోవాలన్న కలెక్టర్ అంబేద్కర్. 2 జిల్లాలలో అవగాహనాత్మకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై ప్రజలకు సూచనలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు. దివ్యాంగులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేయడం అన్యాయమని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది దివ్యాంగుల పెన్షన్లు రద్దు చేసేందుకు ప్రణాళికలు రూపొందించడం అన్యాయమన్నారు. నూతన పెన్షన్లు మంజూరు చేయకుండా పాత పెన్షన్లు రద్దు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. దివ్యాంగులకు వైసీపీ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. సూపర్ 6 హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. రోడ్లు బాగు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమం కుంటుపడ్డాయని ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని, అర్హులందరికీ తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సెమ్మంగి వెంకట చిన్న అప్పలనాయుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఇంటి గోపాలరావు, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు 10,000 పైచిలుక నోటీసు అందుకునే కార్యక్రమం జరిగింది. మరోపక్క చెప్తా ఉన్నాం, మీరు సుమారుగా వైఎస్ఆర్ ప్రభుత్వం 24 జూన్ నాటికి సుమారు 66 లక్షల పైచిలుక పెన్షన్లు ఉంటే ఇవాళ సుమారుగా 62 లక్షల పైచిలుక పెన్షన్లకి దిగజారే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. దానికి మంత్రి గారు ఏం చెప్తారు? గౌరవ మంత్రి గారు కేవలం ఆ పెన్షన్లో చనిపోయే వాళ్ళు మాత్రమే అని చెప్తారు. అంటే ఈ రాష్ట్రంలో చనిపోయిన శాతం చూస్తూ ఉంటే 66 లక్షల పెన్షన్ నుంచి 62 లక్షల పెన్షన్ దిగజారిపోతే మీరు అదనంగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలే. మీరు ఏం చెప్తారు? మేము 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామని చెప్తారు. ఓ పక్షం నుంచి 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసి మీ 1,000 రూపాయలు పెంచితే సుమారు 4 లక్షల మంది పైచిలుక పెన్షన్లు ఓ పక్క తగ్గే కార్యక్రమం. అదనంగా ఒక పెన్షన్ లేదు. మళ్ళీ ఇప్పుడు అదనంగా సుమారు 80,000 మంది పైచిలుక దివ్యాంగుల పెన్షన్లు కోత విధించే పరిస్థితి. ఇది ఈ ప్రభుత్వం తాలూకు పరిపాలన, ఈ ప్రభుత్వం తాలూకు సంక్షేమం. ఏమంటే మేము సంక్షేమ కార్యక్రమాలు బాగా చేస్తున్నాం, ఓ పక్క మా ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్తారు. ఎవరు చేస్తారు తప్పుడు ప్రచారం? సాక్షాత్తు మీ మంత్రి గారు గౌరవ మంత్రి గారు నిన్న పత్రికా సమావేశంలో చెప్పారు, సుమారుగా మేము 80,000 మందికి నోటీసు ఇచ్చామని చెప్పి. అసలు ఒక విషయాన్ని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరు వెరిఫికేషన్ చేశారు, సరే అర్హులు అనర్హులు ఉన్నారని చెప్తున్నారు, వారికి సంబంధించి మెడికల్ క్యాంప్స్ రన్ చేశారు, మళ్ళీ మీరు వచ్చి మీరు అప్లై చేసుకోండి, మరి 4 రోజుల కాల పరిమితి ఏంటి? అంటే మీరు పెట్టిన సిస్టము, మీరు ఏదైతే మీరు అడాప్ట్ చేసుకున్న సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ మీద మరి మీకు నమ్మకం లేకనా, లేకపోతే ప్రజలు ఏమైనా ఆందోళన చేస్తారా లేదా, వాళ్ళు బయటకు వస్తారా లేదా అంటే ఆలోచన చేస్తున్నారా? ఇదేనా ప్రభుత్వం తాలూకు విధానం? మరి ఇప్పుడే నేను అధికారులే ఈ పత్రికా సమావేశం ముందు అధికారులు అడిగారు, ఏమైనా ప్రభుత్వంలో విధి విధానాలు మారాయంటే అవును సార్, రాత్రే వచ్చాయి. 40% పైచిలుక ఎవరైతే దివ్యాంగులు పర్సంటేజ్ సర్టిఫికేట్ తాత్కాలిక టెంపరీ సర్టిఫికేట్ ఉంటే వారందరినీ పునరుద్ధరించమని చెప్పారు. పెన్షన్ రేపు 1వ తారీఖున వాళ్ళకి ఇస్తామని పెన్షన్ అని చెప్తున్నారు. అసలు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ మీకు? అంటే ఒక పక్క దివ్యాంగులు రోడ్ల మీదకి వచ్చి వారు చాత్నాదాలు చేసి వారి తరఫున ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పగానే మీరు వచ్చి మీ విధానాలు ఆలోచనలు మారుతూ ఉంటాయి. నిన్నే మంత్రి గారు ఏం చెప్పారు? మేము నోటీసులు ఇచ్చాం, ఆ నోటీసులకు 40 రోజులు కాల పరిమితి విధించాం వారు చెప్పారు. నేను రాత్రి అధికారులకు ఎప్పుడు సమాచారం ఏంటి? లేదు 40% పై ఉన్న వాళ్ళు ఎవరైతే టెంపరీ సదరన్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళ పెన్షన్లు ఇవ్వండి అని చెప్పారు.
నేను ఈ మన్యం జిల్లాలో అధికారులు అడిగి తీసుకుంటే మన్యం జిల్లాలో సుమారు 2780 మంది పెన్షన్ నోటీసులు ఇస్తే వాళ్ళకి 540 మందికి మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. అంటే మళ్ళీ 2200 సుమారు విజయనగరం జిల్లాలో తీసుకుంటే 6000 పైచిలుక మీరు నోటీసులు ఇచ్చారు. అంటే ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ వారికి? వారి దివ్యాంగులు, వాళ్ళని దేవుడి బిడ్డలుగా చూస్తాం, వారికి ప్రభుత్వమే అండగా ఉండాలని అనేక సందర్భాల్లో చెప్తాం. అలాంటి వారి పట్ల ఎందుకు ఈ కక్ష సాధింపు? ఒక ప్రజాప్రభుత్వం ఇలాంటివా మీరు ఆలోచన చేయాల్సింది. మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదే. ఎంతోమంది అభాగ్యులైన వితంతువులు ఎదురు చూస్తున్నారే. నా భర్తను కోల్పోయాను, నా కుటుంబం ఏం జరుగుతుంది, నా కుటుంబం పోషణ ఎలా అని చెప్పి ఎదురు చూస్తుంది. ప్రభుత్వం నన్ను ఆదుకోదా అని చెప్పి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం బాధ్యత కదా అది. అలాగే ఇవాళ ఓ పక్క నుంచి దివ్యాంగులందరూ కూడా మళ్ళీ వాళ్ళని వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి మీరు వెళ్ళి పర్మిషన్ మళ్ళీ ఎండిఓకి వెళ్ళి దరఖాస్తులు చేయండి అని చెప్తారు. మనకి ఎవరు సహాయంగా ఉంటారు? గతంలో అంటే ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థ ద్వారా వారిని వెళ్ళి వారిని సహాయకారిగా చూసేవారు. లేదు, వైఎస్ఆర్ పార్టీ ఆనాడు ఉన్న మా ప్రజాప్రతినిధి, గ్రామ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక సేవకుల్లాగా వెళ్ళి ఆ కార్యక్రమాలు చేసేవారు. ఎక్కడైనా మీ పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఒకరైనా ఆ కార్యక్రమం చేస్తున్నారా అలాంటిది? విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తమ్మన్న మెరక సమీపంలోని కాలనీలో దారుణం చోటు చేసుకుంది. నవ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులను కొప్పుల చిరంజీవి, గీతల వెంకటలక్ష్మిగా గుర్తించారు. మృతి చెందిన విధానం బట్టి ఆత్మహత్య లేదా హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేపాడ మండలం దుంగడ గిరిజన గ్రామానికి చెందిన చిరంజీవి విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, వెంకటలక్ష్మి కొత్తవలసలోని ఓ ప్రైవేట్ స్టోర్లో పనిచేస్తున్నారు. భార్య మృతి చెంది కింద పడి ఉండడం, భర్త నేలను తాకి ఉరి వేయబడి ఉండడంతో అనుమానాస్పద మృతిగా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. వీరిద్దరికీ వివాహమై 8 నెలలు కాగా అన్యోన్యంగా ఉండేవారని బంధువులు చెబుతున్నారు. అభిలాష ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలోని అలకానంద కాలనీలో శనివారం ఇంటింటికి మట్టి గణేష్ ప్రతిమల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కేవీఎస్ ప్రసాదరావు, విశిష్ట అతిథిగా ప్రముఖ న్యాయవాది నాలుగెస్సల రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడంతో పాటు ప్రతి వినాయక చవితికి మట్టి వినాయకులనే వాడాలని పిలుపునిచ్చారు. మట్టి వినాయకులను పూజించడం ద్వారా ప్రకృతిని కాపాడవచ్చని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు బొడ్డేపల్లి రామకృష్ణారావు, ఇతర సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం స్థానిక తమన్నా అభిలాష ఫౌండేషన్ విజయనగరం వారి ఆధ్వర్యంలో మన రిటైర్డ్ సార్జెంట్ మరియు రిటైర్డ్ టీచర్ అయినటువంటి శ్రీ రామకృష్ణారావు గారు పర్యావరణను పరిరక్షించే ఉద్దేశంతో మన విజయనగరం వాసులందరికీ మట్టి వినాయక ప్రతిమలు రాబోయే వినాయక చవితి సందర్భంగా పంపకం చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రతి ఒక్కరూ కూడా మట్టి వినాయకుడు అంటే గ్రీనరీ మన పర్యావరణం కాపాడుకునే భాగంలో మీరు అందరూ కూడా మట్టి వినాయక ప్రతిమల్ని పూజ చేసుకొని ఈ వినాయక చవితిని సంతోషంగా జరుపుకుంటారని ఆశిస్తున్నానండి. పర్యావరణ పరిరక్షణ కోసం ఈరోజు నీటి కాలుష్యం ఎక్కువగా పెరిగింది. దానివల్ల ఎన్నో జలచరాలన్నీ కూడా నాశనం అవుతున్నాయి. ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలని ఒక సదుద్దేశంతో ప్రతి ఏటా కూడా మట్టి వినాయక ప్రతిమల్ని ఇంటింటికి వినాయకుడు అనే కాన్సెప్ట్తో అల్కానంద్ కాలనీలో ప్రతి ఇంటికి స్వయంగా వెళ్ళి వినాయకుడి ప్రతిమల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచనతో పనిచేస్తున్నాం.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి గ్రామంలో ఎండీఓ త్రివిక్రమరావు ఆధ్వర్యంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచి గ్రామస్తులందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ప్రతి పంచాయతీల్లో పారిశుధ్యం మెరుగుపరిచే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తోందని స్పష్టం చేశారు. ప్రతి 4వ శనివారం జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం భావి తరాలకు ఆదర్శమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. శనివారం విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో టంగుటూరి 154వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ పేదరికంలో పుట్టి పూటకోళ్లలో పనిచేస్తూ ఉన్నత విద్యావంతునిగా, పత్రికా సంపాదకునిగా, స్వాతంత్ర సమర యోధునిగా, ముఖ్యమంత్రిగా ఎదిగి సంపాదించిన దానిని ప్రజలకే పంచి పేదవానిగా మరణించిన మహనీయుడన్నారు. సంయుక్త కలెక్టర్ సేదు మాధవన్ మాట్లాడుతూ సైమన్ గోబ్యాక్ నినాదంతో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి గుండె చూపిన ధైర్యశాలి అని పేర్కొన్నారు. రైతుల కోసం అనేక ప్రాజెక్టులను చేపట్టారని, వాటి ఫలాలను రైతులు నేడు అనుభవిస్తున్నారని చెప్పారు. యువతకు వారు చూపిన మార్గం ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈ టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క జయంతిని అధికారిక కార్యక్రమంగా నిర్వహించమని ఆదేశాలు ఇవ్వడం, దానికి అనుకూలంగా మనం ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని మనం విస్తృతంగా చేపట్టడం జరుగుతుంది. గ్రామ స్థాయి నుండి కూడా జిల్లా స్థాయి కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం. ఈ ప్రకాశం పంతులు గారి యొక్క ఔన్నత్యాన్ని గురించి కానీ, ఆయన గొప్పదనం గురించి కానీ, ఆయన చేసిన పోరాటాల గురించి కానీ ఇంతకుముందు గతంలో మాట్లాడిన న్యాయవాది గారు కానివ్వండి, జేసీ గారు కానివ్వండి మీకు వివరంగా వివరించడం జరిగింది. అటువంటి మహానుతులను మనం స్మరించుకుంటాం. ఒక స్వతంత్ర సమరయోధుడిగా, ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన మన రాష్ట్రానికి, మన దేశానికి సేవలను మనం గుర్తు చేసుకుంటాం. ఆ సేవలను కొనియాడడం అంతే కాకుండా వారి యొక్క స్ఫూర్తితో వారు చేసిన కార్యక్రమాల్ని, వారి యొక్క చూపించిన ప్రతిభా పాఠవాలను కానివ్వండి, వాటిని మనం కూడా ఆచరించే విధంగా, మనం ముందు తరాలకు కూడా తీసుకెళ్లే విధంగా మనం అందరం కృషి చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రాజెక్ట్ డైరెక్టర్ కనకదుర్గ సందర్శించారు. చిన్నారులకు పెట్టిన ఆహారాన్ని పరిశీలించి ప్రతి నెల ప్రభుత్వం అందిస్తున్న పాలు, గుడ్లు సక్రమంగా అందుతున్నాయా లేదా అని చిన్నారుల తల్లిదండ్రులను ఆరా తీశారు. అంగన్వాడీ భవనం లేకపోవడం వలన వర్షం పడేటప్పుడు పిల్లలు ఇబ్బంది పడుతున్నారని గ్రామస్తులు తెలియజేయగా ఆమె వెంటనే స్పందించి అద్దె భవనం ఉంటే వెంటనే తీసుకోమని, నెలవారీ రెంట్ చెల్లిస్తామని సూచించారు. పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం.
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ #1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. తూకం పద్ధతిలో చీరలు అమ్మకం. అతి తక్కువ ధరలకే. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. కోల్కతా డిజైనర్ శారీస్, బనారస్ ఫ్యాన్సీ శారీస్ పై అప్ టు 50% ఆఫ్. లేడీస్ కుర్తీస్ పై అప్ టు 50% ఆఫ్. 2 పటియాలా సూట్ సెట్ 1499 రూపాయలు. 5 గర్ల్స్ టీ షర్ట్స్ 500 రూపాయలు. 4 బాయ్స్ టీ షర్ట్స్ 595 రూపాయలు. 4 బాయ్స్ 3x4 పైజమా 600 రూపాయలు. షూటింగ్ అండ్ షర్టింగ్ పై అప్ టు 50% ఆఫ్. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మెన్స్ బ్రాండ్స్ పై అప్ టు 50% ఆఫ్. ఈ శ్రావణ మాసంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, 3 లాంతర్ల సెంటర్, పాలకొండ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద బొండపల్లి మండలం మరువాడ కొత్తవలస గ్రామ రైతులు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి రాంబాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కొంతమంది రెవెన్యూ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బొండపల్లి మండల రైతులు తమ భూముల రెవెన్యూ రికార్డులలో దొరికిన పొరపాట్లను సరిదిద్దమని వీఆర్ఓను ఆశ్రయిస్తే లంచం డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. లంచం ఇవ్వకపోతే సమస్యలు పరిష్కరించకుండా కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి విచారణ జరిపించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తవలస గ్రామ సర్పంచ్ కర్రోత్తు శ్రీను, ఇతర రైతులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొత్తవలస రైతులు ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తమ ఏవైతే రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లు ఉన్నాయో అది సరిదిద్దడం కోసం విఆర్ఓకి ఎంఆర్ఓకి దరఖాస్తు చేసుకుంటే వాటిల్ని రిజెక్ట్లు చేస్తున్నారు. పరిష్కారం చేయకుండా రిజెక్ట్లు చేస్తున్నారని గత్యంతరం లేక మీకు సెంటుకు 300 ఇస్తే మేము పరిష్కారం చేస్తామని డిమాండ్ చేయడం వల్ల కొంత అడ్వాన్స్గా కొంత డబ్బులు ప్రతి ఫోన్పేల ద్వారా విఆర్ఓ ఫోన్పేకి అలాగే విఆర్ఓ బామ్మర్ ఫోన్పేలకి చేయించుకున్నారు. ఈ విధంగా అనేక మంది దగ్గర జరిగింది. దీన్ని ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్తే ఎంఆర్ఓ గారు విచారణకి ఎంఆర్ఓ ఆఫీసులో విచారణకు పిలిచి ఈ రైతులందరి దగ్గర ఫోన్లు ఉంటే బయట పెట్టించేసి అలాగే గోడకేస్తున్నాం వస్తుందేటని చెప్పి తిరిగి మళ్ళీ ఈ విధంగా మీరే ఫోన్పే చేసినందుకు మీ మీద కేసు పెట్టవచ్చు, కానీ మీ దయాదాక్షిణ్యం మీద వదిలేస్తున్నానే చెప్తున్నారంటే ఈరోజు విఆర్ఓ కాదు ఎంఆర్ఓ మొత్తం బొండపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న సిబ్బంది అందరికీ దీనిలో వాటా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా రైతుల దగ్గర దోపిడీ చేస్తున్నారు. ఇది ఒక బొండపల్లి మండలం కొత్తవలసే కాదు, ఈరోజు జిల్లా వ్యాప్తంగానే ఇదే పరిస్థితి. ఇది వెంటనే జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి ఈరోజు తీసుకెళ్తాం. వెంటనే తగిన చర్యలు తీసుకొని ఇప్పటికే ఏవైతే ఇప్పుడు ప్రూఫ్లతో పెడుతున్నాం ఇవి వాళ్ళ మీద చర్య తీసుకోవాలా. అలాగే ఏదైతే ఈ రెవెన్యూ వ్యవస్థలో ఉన్న వారంతలు వాళ్ళే తప్పులు కొట్టి తిరిగి మార్చి చేయడానికి రైతులను దోపిడీ చేసే విధానాన్ని సరిదిద్దాలా, దీన్ని అరికట్టే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తాం. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఎరువుల కోసం రైతులు గత కొన్ని రోజులుగా నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం అరకొరగా సచివాలయాలకు ఎరువులను అందిస్తున్నా తెలుగుదేశం నాయకులు వాటాలు వేసుకొని మిగిలినవి పలుకుబడి ఉన్న వారికి కేటాయించడంతో మధ్యతరగతి రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి స్థాయిలో యూరియా లభించకపోవడంతో వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి ప్రైవేటు ఏజెన్సీల చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధిక ధర వెచ్చించి యూరియా కొనాలన్నా పడిగాపులు పడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
ఎరువుల కోసం పొలాలను విడిచి తమ విలువైన సమయాన్ని కోల్పోతున్నామని రాజాం, సంతకవటి, రేగిడి, వంగర, తెర్లాం, జీసిగడం మండలాలకు చెందిన రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురంలోని తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ మేరకు దర్బార్కి దివ్యాంగులు, రైతులు, వివిధ గ్రామాల ప్రజలు వచ్చి తమ సమస్యలను వినతుల రూపంలో సమర్పించారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న మారుమూల ప్రజలు రోడ్ల సదుపాయం కల్పించాలని, నీటి సమస్య లేకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ రోడ్లు, కాల్వలు నిర్మాణం, పెన్షన్ల సమస్యలపై ఎక్కువ విజ్ఞప్తులు వస్తున్నాయని, అతి త్వరలో సమస్యలు పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండలాల కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం ఉనుకూరులో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై వరుసకు పెదనాన్న అయిన దిబ్బరాము అనే వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించగా యువతి అరుపులు విని అటువైపుగా వెళ్తున్న యువకులు దారుణాన్ని అడ్డుకున్నారు. అనంతరం కామాంధుడిని స్థానికుల సహాయంతో ఓ స్తంభానికి కట్టి దేహశుద్ధి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని కామాంధుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా ఫ్రెండ్ హౌస్ ఆ స్ట్రీట్లోనేనండి. మా ఇద్దరం వెళ్తుండగా చిన్న సౌండ్లు వినిపిస్తున్నాయి. డోర్ సగం వేసి ఉంది. ఏం జరుగుతుంది, ఈ సౌండ్లు వస్తున్నాయి ఏమనేసి మామూలుగా చూసేసరికి చెయ్యేమో వెనక్కి తిప్పేసి నోరు మూసేసి ఉన్నాడు. ఏం చేస్తున్నారా అనేసరికి బయటకు వచ్చేసాడండి. అమ్మాయి ఏమో ఏడుస్తుంది ఆ సిచ్యువేషన్లో. అదండి జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థలో ఉండడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే జగదీశ్వర్ని కలిసి నూతన పాఠశాల నిర్మించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక ఏళ్ల నుంచి పాఠశాల శిథిలావస్థలో ఉండడంతో తాత్కాలికంగా రేకుల షెడ్ నిర్మించి విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారన్నారు. వర్షం పడితే రేకుల షెడ్ నుంచి వర్షపు నీరు కారిపోవడంతో చదువుకోవడానికి విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే జగదీశ్వరి స్పందిస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరితగతిన పాఠశాల భవనం నిర్మించాలని అధికారులకు సూచించారు. న్యాయ సేవాధికార సంస్థను అందిస్తున్న ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబిత కోరారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ధర్మపురిలో న్యాయ సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచితంగా న్యాయ సేవలు అందించడానికి న్యాయ సేవాధికార సంస్థ సిద్ధంగా ఉంటుందని వివరించారు. ఎస్సీ, ఎస్టీ చట్టం, పీసీఆర్ చట్టం 1955పై అవగాహన కల్పించారు. న్యాయ సంక్షేమ చట్టాలపై అవగాహన పెంచుకొని వినియోగించుకోవాలని కోరారు. ప్రజలకు ఎలాంటి న్యాయ సమస్యలున్నా తమను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ కృష్ణప్రసాద్, ఇతర న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలుగు సాహిత్య రంగంలో తనకంటూ చెరగని ముద్ర వేసిన మహాకవి గురజాడ అప్పారావు నివసించిన గృహాన్ని, గురజాడ రచించిన రచనలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కాపాడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని గురజాడ గ్రంథాలయం వద్ద పోస్ట్ కార్డుల ఉద్యమం ప్రారంభించారు. ఈ సందర్భంగా భీశెట్టి మాట్లాడుతూ గురజాడ ఇంట్లో ఆగస్టు 11న జరిగిన దుశ్చర్యను తెలుసుకున్న దేశవ్యాప్త గురజాడ అభిమానులు పాలకుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారన్నారు. రాష్ట్రంలో పురావస్తు శాఖ గురజాడ గృహాన్ని కాపాడటంలో పూర్తిగా విఫలమైందని, ఎవరు అధికారంలో ఉన్న గురజాడ అప్పారావు గృహానికి, సాహిత్యానికి తీరని అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరవేదిక సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించాం. ఇది ఎందుకంటే
దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులు అని చెప్పిన మహాకవి గురజాడ అప్పారావు గారి ఇంటిని ఆధునీకరించమని, గురజాడ సాహిత్యాన్ని డిజిటలైజేషన్ చేయమని చెప్పి కోరుతూ ఈరోజు కార్యక్రమం ప్రారంభించాం. ముఖ్యంగా ఈరోజు ప్రకాశం పంతులు గారి 153వ జయంతి కూడా. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం. అయ్యా, గురజాడ మాట అంటే వేదవాక్కు, గురజాడ అంటే అందరికీ గౌరవం. అటువంటి వ్యక్తికి అపరాధం జరుగుతూ ఉంది, ఆ ఇంటిని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆగస్టు 11వ తారీఖున ఒక తాగుబోతు ఆ ఇంట్లోకి చొరబడి హల్చల్ చేస్తే మాకందరికీ చాలా ఆవేదన కలిగింది. దేశవ్యాప్తంగా గురజాడ అభిమానులు చాలామంది ఉన్నారు, వాళ్ళంతా ఆవేదన చెందుతున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే, మరి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఈ అంశాన్ని పట్టించుకోకపోతే గురజాడ అభిమానులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియని పరిస్థితి. ఎందుకు గురజాడ ఇంటిని పట్టించుకోరు? గురజాడ తెలుగువాడు కాదా? మా షేక్స్పియర్ కన్నా గొప్ప రచయిత. అటువంటి గొప్ప రచయితకు అవమానం జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గురజాడ ఇంటిని ఆధునీకరించదని విజయనగరం జిల్లా పౌరవేదిక నుంచి మేము కోరుతున్నాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. గురజాడ వేగుచుక్క, ఈ సమాజానికి మార్గనిర్దేశం చేసిన మహనీయుడు. అలాంటి గురజాడ గృహాన్ని ఈరోజు పరిరక్షించకుండా అటు ప్రభుత్వము, ఇటు పురావస్తు శాఖ ఈ రెండు కలిపి గురజాడ గృహాన్ని అన్యాక్రాంతం చేసి విడిచిపెట్టేశాయి. ఆ ప్రక్కన ఉన్న బిల్డింగ్ తీయకపోయి ఉంటే ఇంక కొంత రక్షణ ఉండేది. దాన్ని అభివృద్ధి చేస్తామని పలుమార్లు చెప్పారు, జీవోలు ఇచ్చారు, కానీ కార్యరూపం దాల్చలేదు. అసలు ప్రభుత్వం నిర్వహించే ముఖ్య దినాల్లో గురజాడ పేరు కూడా లేకపోవడం చాలా 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 విచారకరము, చాలా ఆందోళన కలిగిస్తుంది. చాలా గురజాడ గృహాన్ని, తర్వాత గురజాడ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తారని, అలాగా ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళు నష్టపోతారని తెలియజేస్తున్నాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రజల సామాజిక బాధ్యత అని వెలుగు పీడి శ్రీనివాస్ పాణి అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెలుగు కార్యాలయంలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతి నెల ఒక్క అంశాన్ని తీసుకోవడం ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన నివారణ చర్యలపై ఈ నెల అంశంగా తీసుకొని అవగాహన కల్పిస్తున్నామన్నారు. నీటి ద్వారా వచ్చే వ్యాధులు, ఇతర కారకాల ద్వారా వచ్చే వ్యాధులు వేర్వేరుగా ఉంటాయని, వాటిని నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి సంక్షేమ భవన్లో ఉండేటటువంటి 5 డిపార్ట్మెంట్లు అయినటువంటి డిఆర్డిఏ వెలుగు, ఎస్సీ కార్పొరేషను, బీసీ వెల్ఫేరు, సోషల్ వెల్ఫేరు, ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇంజనీరింగ్ సెక్షన్ అందరు ఎంప్లాయీస్ కలిసి ఆనరబుల్ మినిస్టర్ గారి తాలూకా, సీఎం గారి తాలూకా పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ నెల సాసా ప్రోగ్రాంలో ప్రధానమైనటువంటి థీము మాన్సూన్ హైజీన్, వర్షాకాలం పరిశుభ్రత. దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నీటిని ఆవరణలో ఏ విధంగా నిల్వ ఉండకుండా, మస్కిటో లార్వా పెరగకుండా ఏ విధంగా మనం కట్టడి చేయాలి, అలాగే మాన్సూన్లో వచ్చేటటువంటి ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలనే దాని మీద అందరం కూడా డిస్కస్ చేసుకొని అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో ప్రధాన ధ్యేయమైనటువంటి మన ఆఫీస్ పరిసరాలని క్లీన్గా ఉంచుకునేటటువంటి చర్యలో భాగంగా అందరు ఎంప్లాయీలు ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ఆవరణను పరిశుభ్రంగా చేయడం జరిగింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. దివ్యాంగులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు తగదన్న చిన్న శ్రేణు, వారి పెన్షన్ల రద్దుపై వైసీపీ పోరాడుతుందని హామీ. ఘనంగా టంగుటూరి 154వ జయంతి వేడుకలు, రైతుల అభివృద్ధి కోసం పాటుపడిన టంగుటూరిని ఆదర్శంగా తీసుకోవాలన్న కలెక్టర్ అంబేద్కర్. 2 జిల్లాలలో అవగాహనాత్మకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై ప్రజలకు సూచనలు ఇచ్చిన ప్రజా ప్రతినిధులు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.